నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. వేసవి కాలం అంటే ఒక్కొక్కరికి ఒక్కో కారణం వల్ల ఇష్టంగా ఉంటుంది. మల్లెల కాలమని ఒకరికి, వెన్నెల రాత్రులు ఆరు బయట ఆకాశం క్రింద హాయిగా పడుకోవచ్చని ఇంకొకరికి, ఇష్టమైన మామిడి పండ్లు తినొచ్చని మరొకరికి ఇష్టం కావచ్చు. ఇష్టాలన్నింటితో పాటు నాకు మరొక ఇష్టం కూడా ఉందండి. ఆ కాలంలో స్కూల్స్ మూతపడిపోతాయి, పుస్తకాలు అటకెక్కుతాయి, సెలవుల్లో పిల్లలు హాయిగా ఆడుకోవచ్చు. కథలు, కబుర్లు, పల్లెటూర్లకి ప్రయాణాలు, బాల్యపు ఆనందాలకి తెరతీసే కాలం వేసవి కాలం. అలాంటి వేసవి కాలంలోనే కొన్నేళ్ల క్రితం మా స్నేహితులంతా కలిసి ఒక ఒప్పందం చేసుకున్నామండి. అదేంటో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్తే, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం తెలుసా? మన ఇంటీరియర్ డిజైనర్ సుధ గారు డిజైన్ చేసిన ఒక మాస్టర్ బెడ్రూమ్ ని చూడబోతున్నామండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కలర్ఫుల్ బెడ్రూమ్ ని మనం కూడా చూసేద్దామా? హాయ్ సుధ గారు. హాయ్. హౌ ఆర్ యు? యా ఫైన్. సో ఈ రోజు మాస్టర్ బెడ్రూమ్ చూపించబోతున్నారు. యా ఎగ్జాక్ట్లీ. ఓకే. మాస్టర్ బెడ్రూమ్ చూపించదలుచుకున్నాను. ఈ మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పెషల్ అండి, ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ డిఫరెంట్ గా డిజైన్ చేసింది అండ్ ఒక కంఫర్ట్ తోటి మైండ్ లో దృష్టిలో పెట్టుకుని అది చేసాం అన్నమాట. సో రండి చూద్దాం. యా. సో అంజలి చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి సైజ్ వచ్చి మనకి అరౌండ్ 13x15 ఉంటుంది సుమారుగా. దీంట్లో కొన్ని ఏంటంటే జనరల్ గా మాస్టర్ బెడ్రూమ్ అంటే అందరూ ఓకే ఆహా అంటారు, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని స్పెషల్ ఇన్పుట్స్ పెట్టాం. సో అందుకోసం ఏంటంటే ఇది కన్వీనియంట్ అన్నమాట, మనకి చుట్టుపక్కల ఉన్నవన్నీ మన తగ్గట్టుగా ఉండేటట్టుగా అలాగే డిజైన్ దగ్గరలో. యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఐ వాంట్ టు షో దిస్ బెడ్రూమ్, చూద్దాం రండి. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎల్సిడి ప్యానెల్. బెడ్ కి ఎదురుకుండా జనరల్ గా ఒక బెడ్రూమ్ డిజైన్ చేస్తున్నాం అంటే మనం బెడ్ కి ఎదురుకుండా ఎల్సిడి ఉంటే బెటర్, ఎందుకంటే ఈ మధ్య అన్ని ఫ్లాట్ టీవీస్ వస్తాయి. అవును. ఇంతకు ముందు కార్నర్స్ ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే టీవీ కానీ ఇక్కడ ఏంటంటే మనం తిప్పుకోవడానికి అవకాశం లేదు, మనం వాల్ కి పెట్టేస్తున్నాం. అండ్ ఇవన్నీ కూడా ఇనీషియల్ లో ప్లానింగ్ అవ్వాలి అంజలి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మీకు ఎక్కడ వైర్స్ కనిపించట్లేదు. అవును, రైట్. సో ఈ వైరింగ్ అన్ని ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ డివిడి ఉంది. ఈ వైర్స్ అన్ని ఎలక్ట్రికల్ పార్ట్ వచ్చి ముందు నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అంటే రూమ్ కూడా నీట్ గా ఉంటుంది, మనం చూసేటప్పుడు వాల్ మీద ఎల్సిడి ప్లేస్ చేసినట్టుగా ఉండాలి. అవును. ఓకే. అండ్ అదే కాకుండా ఇదిగోని చూస్తున్నారు కదా, ఈ లెడ్జెస్ అన్ని కూడా. సో దిస్ ఇస్ ఆల్ బీన్ డిజైన్డ్ అన్నమాట. అండ్ ఎక్కడ స్పేస్ వేస్ట్ చేయకుండా వీ హ్యావ్ యూజ్డ్ దిస్ పర్టిక్యులర్ వే ఆల్సో. ఇలాంటి zigzag లో చేసి అండ్ వి జస్ట్ పుట్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. నైస్. అంటే వాల్ కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా. అండ్ ఈ పర్టికులర్ ఏంటి, ఇక్కడ వీనియర్ చూస్తున్నారా, గ్రెయిన్స్ వీనియర్. అదే సేమ్ గ్రెయిన్స్ లోనే ఒక సోబర్ తనం ఇవ్వడానికని వీ హ్యావ్ డిజైన్డ్ ఇట్ ఆన్ ది వార్డ్రోబ్ ఆల్సో. ఓకే. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే చూడండి, యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సీలింగ్. సీలింగ్ లో కూడా ఎక్కువ మీకు లేకుండా బెడ్ పైన సీలింగ్ చూడండి. ఆ పైన ఏం చేసాం మేము, వాల్ పేపర్ వేసేసాం. ఓకే. రైట్. అంటే ప్లెయిన్ గా ఉండకుండా ఏంటంటే బెడ్రూమ్ మొత్తం అంతా ఇది చేయకుండా అక్కడ వాల్ పేపర్ యూస్ చేసాం, ఇక్కడ ఒకటి ప్యానలింగ్ టైప్ యూస్ చేసాం అన్నమాట. అండ్ ఏంటి, ఈ కార్నర్ లో చూస్తున్నారు కదా, ఒక ప్లాంక్ లాగా ఇచ్చేసి ఇది ఒక వీనియర్ లాగా ఇలా పెడితే ఆ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అల్టిమేట్ గా సోబర్ గా కూడా ఉంది, ఇట్ లుక్స్ వావ్. డిజైనింగ్ ఎలిమెంట్స్ యూస్ చేస్తాము. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేది ఏంటంటే, ఫస్ట్ పార్ట్ అయితే మిర్రర్స్ బెడ్ ఎదురకుండా రాకూడదు. ప్రతిసారి నా ఎపిసోడ్ లో అదే చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ నేను డిజైన్ చేసింది టువర్డ్స్ టోటలీ డిఫరెంట్. ఒక వాల్ మీద డిజైన్ చేసాం. అది చూడండి, మిర్రర్ చాలా అవును. సారీ ఇప్పుడు లేడీస్ ఉన్నారు, ఇప్పుడు సారీస్ కట్టినా కూడా ఇట్ విల్ గివ్ యూ దట్ గ్రేస్ఫుల్ ఫుల్ లెంత్ మీకు తెలుస్తుంది, టాప్ టు బాటమ్. యా. సో యూ ఎంజాయ్. ఇది నా బెడ్రూమ్, వావ్ దిస్ ఐ లవ్ ఇట్ అన్నట్టుగా. సగలందరూ ఇక్కడే ఫ్రీగా రెడీ అవ్వడం కూడా, సో ఇది ఇష్టమైన ప్లేస్ అన్నమాట మిర్రర్ అనేది. సో ఆ మిర్రర్ కూడా చాలా పెద్దది వచ్చింది. సో చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మిర్రర్ అన్నమాట. మిర్రర్ అనేది దీనికి కొన్ని స్పెషల్ ఉన్నాయి అన్నమాట, అటాచ్డ్ అన్నమాట. సో ఇదిగోండి, వావ్. సో మీకు కావాల్సిన పర్ఫ్యూమ్స్ అవనేంటి, మీకు బ్యాంగిల్స్ కూడా సెపరేట్ ర్యాక్స్ పెట్టారు కదా, బ్యాంగిల్స్ కి. దెన్ పర్ఫ్యూమ్స్ పైన ఉన్నాయి.
లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గనైజ్డ్ అండ్ మెయిన్ గా మీరు చేసిన మంచి పని ఏంటో తెలుసా, బ్యాంగిల్స్ కి ఎక్కువ స్పేస్ ఇవ్వడం. లేడీస్ కి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేసేది బ్యాంగిల్స్, మళ్ళీ దానికి సపరేట్ గా ఇక్కడ మిర్రర్ దగ్గర డిస్టర్బెన్స్ లా లేకుండా. కరెక్ట్. చాలా ఏంటంటే దిస్ ఇస్ ద వే, లైక్ ఏంటంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క టెక్నిక్ తో లైక్ ఉన్న రూమ్ స్పేస్ ని జాగ్రత్తగా మనం అన్ని రకాలుగా అకామిడేట్ చేయడమే మన ఇంపార్టెన్స్ అన్నమాట. జాగ్రత్తగా దాని తగ్గట్టుగా ఎలాగా ఇప్పుడు చూడండి ఇక్కడే కూర్చున్నారు, హౌస్ వైఫ్ ఇలా బటన్ నొక్కితే చాలు, ద డోర్ ఇస్ ఓపెన్. అసలు అక్కడ ఒక డోర్ కూడా తెలియలేదు. దిస్ ఇస్ హౌ అన్నమాట. సో చూస్తున్నారు కదా మీరు అంజలి, ఇక్కడ మేము ఇచ్చిన దాంట్లో అయితే సి ద గ్రెయిన్స్, ఓన్లీ గ్రెయిన్స్ లో ప్లే చేశాను. అవును, ఈ వీనియర్ లో సెల్ఫ్ గ్రెయిన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఇస్ అ ప్లెయిన్ వన్, మళ్ళీ ఇలాగా హారిజాంటల్ అండ్ ఇలాగా వర్టికల్ అన్నమాట. సో ఈ రెండు కాంబినేషన్ లో విడెడ్. అండ్ ఇక్కడ మధ్యలో కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఇలా బ్లాక్ గ్లాస్ అన్నమాట. ఓకే. అండ్ నో డౌట్ అండి ఇక్కడ కూడా కొన్ని మేము లైక్ ఇప్పుడు ఇది సౌత్ వెస్ట్ కాబట్టి ఓకే వి వాంటెడ్ టు గివ్ సమ్ లాకర్ అవన్నీ. సో మీరు చూస్తున్నారు కదా దీంట్లో కూడా డోర్ ఓపెన్ అవుతూనే ఇక్కడ ఒక బటన్ ఉంది, ఆ బటన్ ఆన్ అవుతుంది. సో దట్ ఏంటంటే అన్ని లైట్స్, సో యూ కెన్ సీ అన్నమాట లోపల ఉన్నాయి అనేది. అండ్ ఏంటంటే ఇవన్నీ యాక్సెసరీస్. ఎప్పుడైనా మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఇలాంటివి యూనో లైక్ అన్ని ఉంగరాలన్నీ పెట్టుకోవడానికి ఇలాంటి యాక్సెసరీస్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా లైక్ ఇమీడియట్ గా ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకోవడానికి. ఓకే. ఏంటంటే మనం యూజువల్ గా రెడీ అవుతున్నప్పుడు ఎక్కడ అక్కడ ఆ టెన్షన్ లో పడేస్తూ ఉంటాం. అండ్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ గోల్డ్ బ్యాంగిల్స్, ఏమైనా సరే వాట్ ఎవర్ యూ ఫీల్. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ లైక్ థింగ్స్. సౌత్ వెస్ట్ లో మనకి లాకర్ ఉండాలి కాబట్టి దిస్ ఇస్ హౌ ఇస్ అ లాకర్ అన్నమాట. ఓకే. అండ్ యూ కెన్ అరేంజ్. ఓకే. అండ్ ఇప్పుడు వెనకాల బెడ్ వెనకాల చూడు, వి హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్యానెలింగ్. మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ డిజైనింగ్ థీమ్ వచ్చి ఇటు సైడ్ ఇచ్చాం, ఒక చిన్న నిష్ ఇచ్చాం అన్నమాట. సో దిస్ ఇస్ ఇక్కడ ఇలాగ ఒక ఆర్టిఫాక్ట్ లెక్క ఇక్కడ రాధాకృష్ణుడు పెట్టాం అన్నమాట. ఇక్కడ లైట్ కూడా ఉంది, ఏదైనా చిన్నది కూడా కావాల్సి పెట్టుకోవచ్చు. అండ్ ఏసీ పాయింట్ ముందు నుంచి ప్లాన్ చేస్తాం కాబట్టి ఏసీ. అండ్ ఇదంతా ఇలాగా ప్యానెలింగ్ తీసుకున్నాం. అండ్ సీలింగ్ కూడా ముందు చెప్పినట్టు వాల్ పేపర్ యూజ్ చేసాం. సో ఫ్యాన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ బెడ్, రూమ్ కి సెంటర్ కాకుండా బెడ్ కి సెంటర్ ఇచ్చారు. అండ్ ఫ్యాన్ కూడా సేమ్ కలర్ కదా? యా ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్. అండ్ యూ వోంట్ బిలీవ్ దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది బెడ్ షీట్. చాలా మంది ఏంటంటే ఇదే కలర్ తీసుకోవాలేమో, ఇదే కాన్సెప్ట్ తీసుకోవాలేమో. అవును, ఇప్పుడు మన కర్టన్ బ్లైండ్స్ ఉన్నాయి, అదే కాంబినేషన్ లో ఉంది. సో ఇలాంటిది కొన్ని ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనం ఏ కలర్ అయినా చూడండి, అవుట్ ఆఫ్ మిక్స్ అండ్ మ్యాచ్ వి యూస్ బ్లూ, గ్రీన్స్ అండ్ ఆరెంజ్ అన్నమాట. సో ఏంటి మొత్తం అన్నిట్లో ఇది హైలైట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ నాట్ బట్ ఏంటంటే ఇది దిస్ ఇస్ అ రా సిల్క్ బెడ్ షీట్. And this is very expensive and very beautiful. సో బెడ్రూమ్ అనేసరికి కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి, హెవీ కలర్స్ అవి ఉన్నా కూడా బాగుండదు. బట్ ఇదేంటంటే అంత నీట్ గా ఉంది, అలాగే అంటే కొంచెం డల్ గా కూడా కాకుండా బెడ్షీట్ వచ్చేటప్పటికి ఫుల్ టు కలర్ఫుల్ గా చాలా చాలా బాగుందండి. నాకైతే సూపర్ గా నచ్చింది. మీరు అంటారు కదా సూపర్ అని, బావ్. అండ్ అలాగే మన సుధ గారు, మా సకలందరికి ఏంటంటే పర్టికులర్ గా మనం ఎంత కష్టపడి రిలాక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనిషికి. బెడ్రూమ్ చాలా ఇంపార్టెంట్. బట్ ఆ బెడ్రూమ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి ఇది ఉండాలి అని చెప్పేసి చాలా చక్కగా వివరించి చెప్పారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.